అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ అద్భుతమైన భవనం మధురై తిరుమల నాయకర్ మహల్. దీనిని మధురై నాయక రాజవంశంలోని గొప్ప రాజు తిరుమల నాయకుడు క్రీశ 1636వ సంవత్సరంలో నిర్మించారు. ఈ మహల్ అప్పట్లో కేవలం రాజభవనం మాత్రమే కాదు, రాజు సభ నిర్వహించే స్థలం, విదేశీ రాయబారులను ఆహ్వానించే ప్రదేశం, నాట్య సంగీత కార్యక్రమాలు జరిగే సాంస్కృతిక కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు మనం గమనిస్తున్న ఈ భారీ స్తంభాలు ఈ మహల్ యొక్క ప్రధాన ఆకర్షణ. ఒక్కో స్తంభం సుమారు 82 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఇంత పెద్ద స్తంభాలను ఇనుము లేదా సిమెంట్ ఉపయోగించకుండా ఆ కాలంలోనే నిర్మించడం ఆనాటి శిల్పుల అసాధారణ ప్రతిభకు నిదర్శనం. ఈ మహల్ నిర్మాణంలో ద్రావిడ, ఇస్లామిక్, యూరోపియన్ శైలుల సమ్మేళనం కనిపిస్తుంది. చారడేసి మొగ్గ అట్లు పోయంగా ఆరగించంగా, చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అట్లు పోయంగా ఆరగించంగా, ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులేయంగా, రత్నాల చెమ్మ చెక్క రంగులేయంగా, పగడాల చెమ్మ చెక్క పందిరేయంగా, పందిట్లో అమ్మాయి పెళ్లి చేయంగా. మొదట్లో ఈ మహల్ ప్రస్తుతం కనిపిస్తున్న దానికంటే దాదాపు 4 రెట్లు పెద్దది. అయితే కాలక్రమేణా యుద్ధాలు, నిర్లక్ష్యం, ప్రకృతి ప్రభావాల కారణంగా దాని పెద్ద భాగం ధ్వంసమైంది. ప్రస్తుతం మిగిలి ఉన్న భాగమే మనం చూస్తున్న ఈ అద్భుతమైన మహల్. ఈ మహల్లో 2 ముఖ్యమైన విభాగాలు ఉన్నాయి. స్వర్గ విలాసం, ఇది రాజు ఆస్థానం, రాజు సింహాసనం ఉండే ప్రదేశం. రంగ విలాసం, ఇది రాజకుటుంబ సభ్యులు నివసించడానికి అలాగే ఇతర రాజకార్యాల కోసం ఉపయోగించిన భాగం. ప్రతి సాయంత్రం ఇక్కడ నిర్వహించే సౌండ్ అండ్ లైట్ షో ద్వారా మధురై చరిత్రను, తిరుమల నాయకుడి పరిపాలనను ఎంతో ఆసక్తికరంగా చూపిస్తారు. ఈ మహల్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లోని అనేక ప్రసిద్ధ సినిమాల చిత్రీకరణ కూడా జరిగింది. మధురైకి వచ్చే ప్రతి యాత్రికుడు మీనాక్షి అమ్మవారి ఆలయ దర్శనంతో పాటు ఈ మహల్ను కూడా తప్పకుండా సందర్శిస్తారు. ఎందుకంటే ఇది నాయకుల కాలం నాటి వైభవానికి, కళా సంపదకు, శిల్ప నైపుణ్యానికి చిరస్మరణీయ చిహ్నంగా నిలిచింది. ఈ చారిత్రక కట్టడాన్ని దర్శించిన మనందరికీ ఆ మహానుభావుల కళాత్మక దృష్టి, నిర్మాణ నైపుణ్యం పట్ల మరింత గౌరవం పెరగాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ మహల్ను ప్రశాంతంగా వీక్షిస్తూ దాని అపూర్వ శిల్ప సౌందర్యాన్ని ఆస్వాదిద్దాం. ధన్యవాదాలు.